శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మరి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఒకసారి పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురులు, కర్కాటక రాశిలో చంద్ర రవి, సింహరాశిలో బుధ శుక్రుడు, కన్యలో కేతువు, మీనంలో రాహు, మామూలుగానే కుంభంలో శని వక్ర గమనంలో ఉండడం జరిగింది. సో ఈ వారం యొక్క గ్రహాల ప్రత్యేకత ఏంటంటే, వృషభ రాశిలో మిత్రగ్రహాలైనటువంటి కుజగురుల సంచారం ఒక విధంగా మంచి యోగం. అలాగే కర్కాటకంలో కూడా మిత్రగ్రహాలైనటువంటి రవిచంద్రులు, కన్యలో బుధ శుక్రులు కూడా మిత్రగ్రహాలు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే కేతువు కన్యరాశిలో ఒక విధంగా శత్రుస్థానంగా భావించాలి. రాహువుకి ఒక విధంగా శత్రుస్థానం ఏమవుతుంది, మీనరాశి. మరి శని వక్రగమనం పొందడం అన్నది కుంభరాశిలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల ఇది కొంతవరకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజ గురుల కలయిక వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ గురు కుజుల కలయిక భూముల యొక్క విలువ పెరగడం వల్ల వారి యొక్క వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి కర్కాటక రాశిలో రవిచంద్రుల కలయిక వల్ల ఏంటంటే, మరి పాడి పరిశ్రమ, అలాగే ఫార్మాకి సంబంధించినటువంటి మెడిసిన్స్, హాస్పిటల్స్ ఇవి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. బుధ శుక్రుల కలయిక ముఖ్యంగా విద్యా సంస్థల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం, ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కేతు ప్రభావం వల్ల ఏంటంటే, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఏదో ఒక అంటువ్యాధులు లాంటివో, చిన్న చిన్న తరుణ వ్యాధులు లాంటివి వ్యాపించడం వల్ల ఎక్కువగా మరి ఒక విధంగా ప్రజలకి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదురవ్వడం. దీనివల్ల హాస్పిటల్కి అయితే ఆదాయం బాగుంటుంది, కానీ ప్రజలకంత అనుకూల స్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఎంత కష్టపడితే అంత ధనం సంపాదించే యోగం ఈ రాశిలో మరి ఈ వారం మనకి గోచరిస్తుంది. మరి ఈ వారంలో స్త్రీలకు చాలా లాభసాటిగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు బుధగ్రహంతో కలిసి, అంటే బుధుడు శుక్రుడు మిత్రులు, అలాగే మరొక మిత్రగ్రహం అయినటువంటి శని భగవాన్తో చూడటం వల్ల ఇది చాలా వరకు స్త్రీలకు అనుకూలించే అవకాశం. అలాగే కొన్ని లగ్నాల వారికి మరి ఒక విధంటి ధనయోగం, అలాగే రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ వారంలో ఒక కొత్త మిత్రులు పరిచయం అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మీ యొక్క ఆలోచన, తెలివితేటలు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బాగా తెలివైనటువంటి మిత్రుల సహకారంతో మీరు మీ కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అయితే ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఈ వారం అంతా కూడా. ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు వ్యయాధిపతి శుక్రుడితో కలిసి ఉండడం, అలాగే శుక్రుడు సింహరాశిలో ఉన్నప్పుడు మీకు ఈ బుధుడితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ధనం విపరీతంగా ఖర్చు అవుతుంటుంది. మీరు ఒకదానికని దాచుకున్నటువంటి ధనం వేరే దాని కొరకు ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే రాను రాను కూడా మీ యొక్క ఫైనాన్స్ పొజిషన్ కూడా ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే మొత్తం రాబోయే నెలంతా కూడా
ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా వేసుకోకపోతే నెల మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంపార్టెంట్ కాని ఖర్చు ఏమైనా ఉంటే అది కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఏంటంటే మీకు వ్యయంలో కుజ గురువులు ఉండడం వల్ల ఇది మీ యొక్క రక్త సంబంధికులకి మీరు ఆర్థికపరంగా సహాయం చేయవలసి ఉంటుంది. లేదా మీ సంతానానికి కానీ మీ యొక్క దగ్గర బంధువులకు కానీ ఏదో విధంగా వాళ్ళ ఆరోగ్యం కొరకు కానీ వారి యొక్క విద్య కొరకు కానీ ఎక్కువగా వెచ్చించవలసి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రుణాన్ని తప్పనిసరిగా మీరు పే చేయవలసి ఉంటుంది. సో ఈ ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల అంటే రొటీన్గా జరిగే ఖర్చులకు ఇబ్బంది ఉంది. కాబట్టి దాన్ని సాధ్యమైనంత వరకు ప్లాన్ చేసుకుంటే మంచిది. అలాగే ధనస్థానంలో కూడా మీకు చంద్రుడు రవి ఉండడం వల్ల కుటుంబంలో చుట్టాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. కుటుంబంలో ఏదో ఒక కార్యక్రమం, శుభకార్యం అవ్వచ్చు, ఏదైనా చిన్న గెట్ టుగెదర్ లాంటివి జరగడం వల్ల ఎక్కువగా పండగ వాతావరణం మీ కుటుంబంలో కనబడటం వల్ల దాని కొరకు కూడా మీరు అంటే మీకున్నటువంటి వ్యక్తిగత సామర్థ్యం వల్ల ఏ పండగ జరిగినా ఏ వేడుక జరిగినా మొత్తం ధనమంతా మీరు ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. ఇతరుల నుంచి ఏ విధంగా కూడా వాళ్ళ చేత ఖర్చు పెట్టించడం కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా వస్తువులు కానీ బహుమతులు కానీ తీసుకోవడం కానీ మీకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోవడం వల్ల మొగమాటం కొద్దీ ఎక్కువ ఫైనాన్స్ స్ట్రెస్ ఏర్పడుతుంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు ఫైనాన్స్ ప్లాన్ చేసుకోండి. వృత్తిపరంగా కూడా మీరు గతంలో కన్నా ఎక్కువ పని గంటలు పని చేయవలసి ఉంటుంది. దానివల్ల కొన్ని సందర్భాల్లో ఈ ఉద్యోగం ఏమైనా మారదామా, అదనపు ఆదాయం కొరకు ఏదైనా ప్రయత్నం చేద్దామా అన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అటువంటి ఆలోచన ఏమీ లేకుండా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా సరి చేసుకోండి. అంటే ముందు ముందు ఏర్పడిపోతున్న గ్రహస్థితి మీకు తొందరలో అది గొప్ప ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంది. కానీ ప్రస్తుతానికి రాబోయే కాలంలో ఎటువంటి ఉద్యోగ మార్పుకి ప్రయత్నాలు చేయవద్దు. కేవలం మీరు ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే చాలు. ముఖ్యంగా ఈ వారం ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. ఇంకా సోమవారం నుంచి మీకు శ్రావణ మాసం ఆరంభమవుతుంది. మరి ఏ రాశివారైనా ఈ శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం అన్నది ఇంపార్టెంట్ విషయం. అయితే ఏంటంటే అందరికీ సులువుగా ఉండే రెమెడీ ఏంటంటే ప్రస్తుతం మీరు ఒక మంచి రోజు అంటే మీకు అనుకూలమైనటువంటి తారాబలం ఉన్న రోజు ఇవి అన్ని పూజా స్టోర్లో దొరుకుతున్నాయి. లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి, తెల్లగా ఉంటాయి లక్ష్మీ గవ్వలు, చిన్న సైజు ఒక 11 తీసుకోండి. లేదా అవి దొరకని పక్షంలో గోమతి చక్రాలన్నీ ఉంటాయి, అవి కూడా సముద్రంలో దొరుకుతాయి. కాబట్టి అవైనా సరే 11 తీసుకోండి. ఈ 11 గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో శుభ్రంగా కడిగి అందులో వేసి మీరు పూజా మందిరంలో కానీ మీరు ధనం దాచుకునే బీరువాలో కానీ లేదంటే మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు, ధనం బాగా వచ్చి ఆర్థికపరమైన చికాకులు తొలగే అవకాశం ఉంది. సో ఈ రెమెడీ మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ గోమతి చక్రాలతో శివాలయంకి దర్శించుకొని ఆ శివునికి ఈ 11 చక్రాలతో అంటే మామూలుగా అభిషేకంతో పాటు ఈ రుద్రాక్ష ఎలాగైతే శివుడికి అభిషేకం చేస్తారో ఈ గోమతి చక్రాలతో కూడా మీరు అభిషేకం చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది. కానీ అంత పెద్ద రెమెడీ అక్కర్లేదు. కేవలం 11 చక్రాలు మీ యొక్క నివాస స్థలం కానీ షాప్లో కానీ క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే చాలా వరకు ఈ శ్రావణ మాసం రాబోయే రోజుల్లో కూడా మీకు ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.